ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు మీరు నన్ను ఆదరించిన విధానాన్ని బట్టి కూడా ఆ ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమిటి అని అంటే, గత కొన్ని నెలలుగా నేను మీకు తెలియజేస్తున్నటువంటి మారు మనసు అనేటువంటి సబ్జెక్టు యూట్యూబ్లో కూడా పెడుతున్నాను. మీరు అందరూ కూడా నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు, నన్ను ఎంతగానో మీరు నన్ను ముందుకు నడిపిస్తున్నారు అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది నాకు కామెంట్స్ కూడా మీలాంటి సేవకులు ఈ రోజున వెతికినా కూడా కనిపించడం లేదు, దేవుడు నిజంగా మా కోసమే మిమ్మల్ని ఈ రోజున ఈ యొక్క వాక్యాల ద్వారాగా యూట్యూబ్ ద్వారాగా మాకు పరిచయం చేస్తున్నాడు దేవుడు అని మేము సంతోషిస్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు ఆ తండ్రి అయిన దేవుని నామములో నేను నిజంగా సంతోషిస్తున్నాను దేవుని పిల్లలారా. ఎందుకంటే దేవుని యొక్క మహాకృప అది. నా తెలివి, నా జ్ఞానము, నేను అనేటువంటిది కాదు ఇక్కడ. ఎందుకంటే నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడినట్లుగా దేవుడు ఆయన పాత్రగా నన్ను ఎంచుకున్నాడు. ఆ పాత్రగా నేను మీకు ఉపయోగపడుతున్నందుకు ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సన్నిధిలో నేను నిజముగా అతిశయిస్తున్నాను, గర్విస్తున్నాను. ఎందుకంటే ఆ దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి ప్రతి సోమవారం రాత్రి 9:30 గంటలకు ప్రార్థన టీవీలో వాక్యం వస్తూ ఉంది. ఆ వాక్యం కూడా ఈ మధ్యకాలంలో 2 నెలలుగా వాక్యం ఆగిపోయింది దేవుని పిల్లలారా. అది నిరాటంకంగా కొనసాగడానికి, అనేకమైనటువంటి ఆత్మలు రక్షణ పొందడానికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను. అంటే మీరు ఆ ప్రార్థన చేసి ఇదిగో మావాలి ఇతరులు కూడా రక్షణ పడాలి అని అంటే ఈ వాక్యం ఇలా కొనసాగాలయ్యా, నువ్వే దేవా నీ గొప్ప కార్యం జరిగించు అని మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తారని నేను ఆశిస్తున్నాను దేవుని పిల్లలారా. అలాగుననే ఇప్పుడు మరొక ఆలోచన దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆలోచన ఏంటంటే, రేపు ఆదివారం నుండి నేను లైవ్ ప్రోగ్రామ్ కూడా నేను పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ లైవ్ ప్రోగ్రాంలో కూడా, ఈ లైవ్లో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మీ యొక్క సహకారాలు నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే, వాక్యం అయిపోయిన తర్వాత క్వశ్చన్ అవర్స్ ఉంటుంది. క్వశ్చన్ అవర్స్లో కొద్దిమందికి నేను మీ యొక్క ప్రశ్నలకు నేను జవాబు, అంటే ఇది కాంట్రవర్సీ వైపు వెళ్లకుండా, ఇతర దేవతల వైపు వెళ్లకుండా, ఇతర దేవుళ్లను మనము నిందించకుండా, దూషించకుండా నీ దేవుని యొక్క రాజ్యమునకు నువ్వు ఎలా చేరాలి, ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే నీవు నీ దేవుని యొక్క రాజ్యానికి చేరాలి అని అంటే దేవుని యొక్క మార్గంలో నేను ఎలా నడవాలి, దేవుని యొక్క మార్గములో నేను ఏ విధముగా ప్రయత్నం చేయాలి, నా దేవుని యొక్క రాజ్యానికి నేను ఎలా చేరాలి, దేవుని వాక్యాన్ని ఎలా చదవాలి, దేవుని సన్నిధిలో నేను ప్రార్థన ఎలా చేయాలి, నేను ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి, ఇలాంటి వాటిని మాత్రమే మనం క్వశ్చన్ అవర్స్లో మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, మీరు ఆ విధంగా నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మనం ఒక భారతీయులమే కాదు, భారతదేశము అంటే దాని అర్థం ఏంటి అంటే స్నేహానికి ప్రతిరూపము. భారతీయులు ఎక్కువగా స్నేహాన్ని ఆశిస్తారు, ప్రేమను పంచుతారు. ఇది యేసుక్రీస్తు ప్రభు మనకు బైబిల్ గ్రంథంలో చెప్పినట్లుగానే భారతీయులు కూడా ప్రేమను పంచేవాళ్లే కానీ ఆ ప్రేమను ఏమాత్రము కూడా ఇతరుల నుంచి నేను ఆశించాలని ఆశపడేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇతరుల యొక్క ప్రైవసీని, అనగా వాళ్ళ స్వేచ్ఛను భంగపరిచేవాళ్ళు కాదు. చరిత్ర మొత్తం మనం చూసుకున్నప్పటికీ కూడా భారతదేశం యొక్క చరిత్ర చాలా గొప్పది.
అంత గొప్ప దేశంలో పుట్టినందుకు మనం గర్వించాలి, అంత గొప్ప దేశంలో మనం బ్రతుకుతున్నందుకు మనం సంతోషించాలి, అంత గొప్ప దేశంలో మనం ఉంటున్నందుకు ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మనము సంతోషిస్తూ అనేకులకు మార్గదర్శకులుగా ఉండాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను దేవుని పిల్లలారా. మరి ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని కాంట్రవర్సీల వైపు మనం వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రభు ప్రేమను పంచేవాడు, మనం కూడా ప్రేమను పంచాలి. దుఃఖింప చేయకూడదు, ఇతరులను బాధ పెట్టకూడదు, ఇతరులను మనం నిందించకూడదు, ఇతరులను మనం ఏమాత్రము కూడా మనం దూషించకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను దేవుని పిల్లలారా. అందుకనే నేను మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మీరందరూ కూడా జాగ్రత్తగా వింటున్నారు, విని మరి సంతోషిస్తారు, మీరందరూ కూడా మారుమనసు పొందుతారు, మీరు దేవుని బిడ్డలుగా పరలోక రాజ్యం చేర్చబడతారని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్ములను, నన్ను, మనందరినీ కూడా ఆయన రాజ్యముతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకొని ఆయన రాజ్యములో మనమందరం కూడా చేర్చబడతామని ఆశిస్తూ మరొకసారి మీకు వందనాలు తెలియజేసుకుంటూ, మరి నా పేరు రెవరెండ్ డాక్టర్ విజయ్ కుమార్ చేవేటి. మరి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. నాకు 4 పిల్లలు, 2 మగపిల్లలు, 2 ఆడపిల్లలు, అలాగే నాకు ఒక కుటుంబం, నా భార్య. మరి మేమందరం కూడా మీ యొక్క దేవుని యొక్క సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీరు అందరూ కూడా మా కోసం ప్రార్థన చేస్తారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును.